అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు చాపాడు మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఈరోజు యోగా దినోత్సవాన్ని చాలా చక్కగా జాతీయ స్థాయిలో ఇక్కడ యోగా నుంచి ఎంపికైనటువంటి చాలామంది విద్యార్థినుల మధ్యలో సమక్షంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకము. పిల్లలందరూ ఇక్కడికి ఉన్న టీచర్లకు కానీ ప్రిన్సిపాల్కి కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి పిల్లలు మేము గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రతి పిల్లలు యోగాసనాలలో ఆల్రెడీ వాళ్ళకు ప్రావీణ్యం ఉండి అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపుగా 178 దేశాల్లో పాటిస్తూ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి స్కూళ్ళల్లో అంటే ఏదైతే మనం కాంపిటేటివ్ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామో వీటి నుంచి స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు విద్యాభ్యాసాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో వీళ్ళు ఇటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని మోడీ గారు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే యోగాను ప్రవేశపెట్టి ప్రతి చోట నేడు ఈ రోజు రేపటి దినాన వైజాగ్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఏదైతే కొన్ని లక్షల మందితో చేస్తున్నారో దీనికి సార్థకత వచ్చే విధంగా నేడు చాపాడు మండలంలోని ఈ స్కూలు ద్వారా నాకు నిరూపితమైంది. ఏదైతే మోడీ గారు అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మన స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని పాటిస్తూ యోగాను ఒక ఉద్యమం లాగా తీసుకొని పోయి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ చాపాడు మండలం ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో ఈ ముందస్తు యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా విజయవంతంగా జరిగింది. మన ట్రైనర్ యోగా మేడం స్వప్న గారి ఆధ్వర్యంలో. సో ఇందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మనందరికీ తెలిసిందే గడిచిన నెల రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే మటుకు దేశవ్యాప్తంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా యోగాంధ్ర అనే కార్యక్రమం ద్వారా నెల నుంచి ప్రతి నోట ప్రతి ఇంట ఏం వినపడుతోంది, యోగా అనే పదమే వినపడుతోంది. కాబట్టి ఈ యోగా యొక్క విశిష్టత మరి ఒక్కసారి తెలుపుకుందాం. మన ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క స్లోగన్ ఏంటంటే వన్ హెల్త్ వన్ హెల్త్, అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యము మరియు ఆ ఆరోగ్యం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి యొక్క ఆరోగ్యము ముడిపడి ఉంది. కాబట్టి అది కేవలం ఈ యోగా సాధన ద్వారా అది చేరుకుంటామని ఈ స్లోగన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రపంచం గుర్తించే విధంగా ఈ యోగాని ఈ రోజు చూస్తే మనం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు యోగాని వాళ్ళ జీవన విధానంలో అంతర్భాగం చేసుకున్నారు. సో ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలోని మరియు మానసికమైన ఒత్తిడి తగ్గి మన ఏ రంగంలో ఉన్న మన పర్ఫార్మెన్స్ మెరుగుదలకు ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మన దైనందిన జీవితంలో యోగా అనేది ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ఆశిస్తూ, సో మీ అందరికి కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు బీరం సుబ్బారెడ్డి గారికి మన సుబ్బరామరెడ్డి గారు సేవతో సత్కరిస్తారు. అలాగే తర్వాత ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యోగా డే సందర్భంగా ఎంతో బిజీ ఉన్నప్పటికీ మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క పిల్లలతో ఇంత చక్కగా యోగా చేయించినటువంటి యోగా మాస్టర్ మేడం స్వప్న గారిని, ఈ యొక్క స్కూల్ పిఈటి మాస్టర్ హసీనా మేడం, తర్వాత మేడం మీ పేరు అపర్ణ మేడం గారు శాల్వత సత్కరిస్తారు.
తర్వాత ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారికి సన్మానించే ముందు వారి గురించి మీకు కొన్ని విషయాలు 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే చెప్పకపోతే అది ధర్మం కాదు. ఎందుకంటే ఈనాడు సమాజంలో భారతదేశంలో సేవకు అనేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో మన దేశంలో వ్యాక్సిన్ కనిపెట్టి మన మోడీ గారు మన దేశంలో ఉండే పౌరులకు ఉచితంగా ఇవ్వడమే కాకుండా పక్క దేశాలకు కూడా ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడినటువంటి సందర్భం మనం అందరం చూసాం. సేవ అంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాగే మా ప్రొద్దుటూరులో ప్రముఖ డాక్టర్ అయినటువంటి వరుణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది పేదలకు ఫీజు లేకుండా వైద్యం అందిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కరోనా సమయంలో అనేక మంది పేషెంట్లకు కరోనా పేషెంట్లకు కేవలం 500-600 రూపాయల మందులతో కొన్ని వేల మందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడినటువంటి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కరోనా సమయంలో అనేక మంది డాక్టర్లు కోట్లు సంపాదించుకున్నారు. కానీ సేవలు అందించినటువంటి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలందరికీ దీనికి కారకులైనటువంటి మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ గారికి, ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆదినారెడ్డి గారికి ఈయనను చేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మన వరుణ్ కుమార్ రెడ్డి గారికి ముందర ఒక చైర్ అట్లా ఈ పక్కకు ఫోటోలు వస్తాయి. జిల్లా అధ్యక్షులు జంగిటి సుబ్బారెడ్డి గారు పూలమాలతో సత్కరిస్తారు. ఈరోజు మాకు ఎంతో ఆనందం. మా మండలంలో కాపాడు మండలంలో ఈ యొక్క యోగా దినోత్సవ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక ఈ యొక్క మండలానికి సుబ్బారెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ యొక్క మన డాక్టర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్ లో వారు ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే వచ్చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తను ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాలు అందరూ కూడా పాటించాలని, మీరందరూ కూడా ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి, చదువులలో ఉన్నత స్థానాలను అధిగమించాలని చెప్పి, అలాగే రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రేపు ప్రత్యేకంగా ఇక్కడ మేడం గారు యోగా చేయిస్తారు మీ అందరితో. యోగా చేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఈ స్కూల్లో యాజమాన్యం ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, ఈ యొక్క సిబ్బంది టీచర్ సిబ్బంది అయినటువంటి వీరందరూ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.